మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అయితే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడడం వల్ల చిన్న ప్లాస్టిక్ ముక్కలు మన శరీరంలోకి చేరి చాలా సమస్యలకు కారణమవుతాయి. అందుకే వంటగదిలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్లాస్టిక్ నీటి సీసాలను మనం ఒక్కసారి వాడి పాడేస్తాం. కానీ వాటిలో ఉన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు మనకు తెలియకుండానే నీటిలో కలిసి శరీరంలోకి వెళ్తాయి. ఇవి కొంతకాలానికి శరీరానికి హాని చేస్తాయి. అందుకే మళ్ళీ మళ్ళీ వాడుకునే గ్లాసు లేదా లోహంతో చేసిన సీసాలు వాడడం మంచిది. చాలా మంది సౌకర్యం కోసం ప్లాస్టిక్ డబ్బాల్లోనే మైక్రోవేవ్లో అన్నం వేడి చేస్తూ ఉంటారు. కానీ వేడికి ప్లాస్టిక్ కరిగి విషపూరిత పదార్థాలు ఆహారంలో కలుస్తాయి. ఇది శరీరంపై చెడు ప్రభావం చూపి తీవ్రమైన జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి మైక్రోవేవ్ వాడేటప్పుడు గ్లాస్ లేదా సిరమిక్ పాత్రలను వాడండి. కూరగాయలు పండ్లు కోయడానికి చాలా మంది ప్లాస్టిక్ కటింగ్ బోర్డును వాడతారు. తరచుగా వాడడం వల్ల బోర్డుపై గీతలు పడి చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఆహారంలో కలిసే అవకాశం ఉంది. ఇది మన ఆరోగ్యానికి మంచిది కాదు. దీని బదులుగా చెక్క లేదా వెదురుతో చేసిన కటింగ్ బోర్డులను వాడడం ఉత్తమం. వంటగదిలో వాడే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా కాలక్రమేణా ఆరోగ్యం, పర్యావరణం రెండిటికి హాని చేస్తాయి. ఉదాహరణకు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా క్లాత్తో చేసిన సంచులు, స్టీల్ డబ్బాలు వంటివి వాడాలి. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. భూమిపై ఉన్న కాలుష్యం కూడా తగ్గుతుంది. ప్లాస్టిక్ వాడకం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అయినా కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వంటగదిలో ప్లాస్టిక్ వస్తువుల విషయంలో జాగ్రత్త పడడం ద్వారా శరీరానికి చేరే మైక్రో ప్లాస్టిక్లను నియంత్రించవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని కూడా శుభ్రంగా ఉంచాలి. అందుకే మనం చేసే ప్రతి చిన్న మార్పు పెద్ద మార్పుకు దారితీస్తుంది.